ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రోమన్ రీన్స్ టైటిల్ రీన్ అయితే ఎండ్ అయిపోయింది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా? రారా? సో, ఇదొక బిగ్ క్వెషన్ అన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్‌లో కూడా ఇదే డౌటు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్‌కి ఏం ప్లాన్స్ ఉన్నాయి? సో, రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా? లేదంటే బ్రేక్ తీసుకుంటారా? సో, ఈ క్వెషన్స్ అన్నిటికి మన ట్రిపుల్ హెచ్ ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసినారు. సో, ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు. సో, ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే రోమన్ రీన్స్‌కి న్యూ స్టోరీ లైన్ ఉందంట. న్యూ స్టోరీ లైన్ స్టార్ట్ అవుతదంట. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ స్టోరీ లైన్ చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చుతదంట. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ అవుతారంట రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌కి. చాలామంది ఫ్యాన్స్ మైండ్ సెట్‌ని మార్చేస్తారు రోమన్ రీన్స్ అని ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. సో, మీరు ఫైనల్లీ హ్యాపీ అయిపోండి రోమన్ రీన్స్ ఫ్యాన్స్. సో, ప్రెజెంట్ కొంచెం బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి చూడాలి ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తే మేబీ స్మాక్ డౌన్‌లో గానీ రాలో వస్తే కంటిన్యూగా వస్తారన్నమాట. సో, ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటే సో, ఒక 2 మంత్స్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, బ్రేక్ తీసుకుంటేనే బాగుంటది. సో, బ్రేక్ తీసుకొని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తే బాగుంటది. సో, ప్రెజెంట్ అయితే న్యూ స్టోరీ లైన్ ఉంది. రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో, కొంచెం డౌట్ అయితే ఉండే రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారా అని. సో, మనకి రోమన్ రీన్స్ అయితే చెప్పినారు. నేను నెంబర్ 1గా లేకపోతే ఆ ఛాంపియన్‌షిప్ నా దగ్గర లేకుంటే నేను డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తా అని రోమన్ రీన్స్ అయితే చెప్పినారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రీన్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ అనుకునేది ఏందంటే రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారు కావచ్చు అని. కాకపోతే ట్రిపుల్ హెచ్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినారు. రోమన్ రీన్స్ ఎక్కడికి వెళ్లరు. రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారు. రోమన్ రీన్స్‌కి న్యూ స్టోరీ లైన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మరి చూడాలి బేబీ ఫేస్ టర్న్ పైన అంటే ఫేస్ టర్న్ పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మేబీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారినా మారొచ్చు. సో, ఇంకా 2, 3 డేస్ అయితే మనకొక క్లారిటీ అయితే వస్తది. సో, రోమన్ రీన్స్ ఫ్యాన్స్ మీరు కంగారు పడకండి. రోమన్ రీన్స్ ఎక్కడికి వెళ్లరు. డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీ మళ్ళీ వస్తారు. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్ గురించి చెప్పాలి. సో, ఈరోజు రెసల్‌మేనియా 14 నైట్ 2లో కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌ని పిన్ చేసినప్పుడు ఆ కౌంట్ చేస్తారు కదా రెఫరీ 1, 2, 3. సో, ఆ కౌంట్ చేసేటప్పుడు రోమన్ రీన్స్ నవ్వినారు. సో, హ్యాపీగా ఉన్నట్టు చూపించినారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన రోమన్ రీన్స్ అయితే నవ్వినారు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌ని పిన్ చేసి ఓడించినప్పుడు. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో పాల్ హేమన్‌ని హగ్ చేసుకొని కొంచెం బాధపడినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా గురించి. సో, మన జాన్ సినా ప్యాట్ మెకఫీ షోకి అయితే అటెండ్ అవ్వబోతున్నారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జాన్ సినా రేపు ప్యాట్ మెకఫీ షోకి అయితే అటెండ్ అవ్వబోతున్నారు. సో, మరి చూద్దాం ఈ షోలో జాన్ సినా ఏమైనా చెప్తారా? సో, ఖచ్చితంగా దేని గురించైనా మాట్లాడతారు. సో, దేని గురించి మాట్లాడతారు అనేది సో, ఈ షో అయిపోయినాక చూద్దాం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ న్యూ మర్చెండైజ్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి ఎక్నాలజ్ చేసినారు. సో, రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఒక గ్రేట్ టైటిల్ రీన్ అని మన కోడీ రోడ్సే క్లియర్‌గా చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్‌తో ఫోటోస్ దిగినారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో బెయిలీతో కూడా ఫోటోస్ అయితే దిగినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ సోషల్ మీడియాలో థ్యాంక్ యూ రోమన్ అని హ్యాష్‌ట్యాగ్ చాలా వైరల్ అయితే అవుతుంది. సో, నిజంగా రోమన్ రీన్స్‌కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో, రోమన్ రీన్స్ ఓడిపోవడం వల్లనే కదా కోడీ రోడ్స్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌గా మారే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పినాను. అండ్ మనం ఇంకొక సూపర్ స్టార్‌కి థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు ది పీపుల్స్ ఛాంపియన్ రాక్. సో, మరి రాక్ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని అంటారా? సో, రాక్ వల్లనే ఈరోజు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అయినారు. నిజానికి ఈ రెసల్‌మేనియా 40 కోసం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది. అండ్ మన రాకే వద్దన్నారంట. ఈ మ్యాచ్ ఇప్పుడు వద్దు. కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయమని మన రాక్ డబ్ల్యూడబ్ల్యూఈకి సజెస్ట్ చేసినారంట. అండ్ రాక్ వల్లనే ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. అండ్ అంతేకాదు ఈ టైంలో నేను హీల్ టర్న్ చేస్తానని కూడా రాక్ అయితే చెప్పినారంట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే దీన్ని యాక్సెప్ట్ చేసింది. సో, రాక్ వల్లనే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. సో, ఇప్పుడు రాక్ దలుచుకుంటే ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అవ్వకుండా ఆపగలడు. నిన్న ఆల్రెడీ రెఫరీకి భయపెట్టేసినారు. నువ్వు కౌంట్ చేస్తే నిన్ను ఫైర్ చేస్తానని. సో, ఈరోజు చేయలేడా? సో, రాక్ ఆ విధంగా చేయగలడు. కానీ రాకే అనుకున్నారు కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేయాలని. సో, అందుకనే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. సో, ఫైనల్లీ కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసినారు. సో, ఈ విషయాన్ని రాక్ ఎప్పుడు చెప్పినారంటే రెసల్‌మేనియా 40 నైట్ 1 జరగక ముందు చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను.